సో ఇప్పుడు వెజైనల్ డిశ్చార్జ్ అంటే కొంతమంది నడుము నొప్పి అంటారు, కొంతమంది నీరసంగా ఉంది అంటారు, తల తిరగడము, అలాంటి సిమ్టమ్స్ అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఇవి ఎక్కువ వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అంటే అది ఎందువల్ల వస్తుంది? యాక్చువల్లీ మనకి జనాల్లో కొంత అపోహ ఒకటి ఉంది, ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అంటే వీక్నెస్ వస్తుంది అని, లేకపోతే బ్యాక్ పెయిన్ వస్తుంది ఇట్లా వెజైనల్ డిశ్చార్జ్ ఉండడము అనేది ఒక అపోహ ఉంది. ఒకటి ఏంటంటే నేను క్లియర్ చేయాలనుకునేది ఈ ప్లాట్ఫామ్లో ఒకటి ఏంటంటే అబ్సల్యూట్గా నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళకి వీక్నెస్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అది రాదు. అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. అంటిల్ ఎప్పుడైతే ఆ వెజైనల్ డిశ్చార్జ్ ఇన్ఫెక్ట్ అవుతుందో, ఇన్ఫెక్షన్స్తో కానీ లేకపోతే డయాబెటిక్ వాళ్ళకి కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయ్యి పైకి పాకుతుందో అప్పుడే మనకి బ్యాక్ పెయిన్. అంటే పైకి పాకడం అంటే ఆ సర్విక్స్ నుంచి గర్భసంచికి పాకడము, గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్కి పాకడము, ఓవరీస్కి పాకడము. సో దాన్ని మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం దాన్ని. సో ఆ స్టేజ్కి వెళ్ళైతే తప్ప బ్యాక్ పెయిన్ రావడం కానీ వీక్నెస్ రావడం కానీ అనేది నార్మల్గా ఉండదు.